మన అడ్రస్ను అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ స్క్రీన్పై ఇచ్చిన 2 లింకుల్లోంచి ఒకదాన్ని ఓపెన్ చేయండి. లింక్ ఓపెన్ చేయగానే పాన్, ఆధార్ పాటుగా పుట్టిన తేదీ వివరాలు అప్డేట్ చేయాలి. తర్వాత ఏమైనా పర్మిషన్స్ ఉంటే దానిపై కూడా టిక్ ఇవ్వాలి. ఆ తర్వాత ఒక కొత్త వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆధార్తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడికి 1 టైం పాస్వర్డ్ వస్తుంది. ఈ ఓటీపీతో ఈ కేవైసీని జనరేట్ చేయొచ్చు. ఆ తర్వాత కంటిన్యూ విత్ ఈ కేవైసీ మీద క్లిక్ చేయాలి. మీ మొబైల్ లేదా మీ మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో మీ మొబైల్ నెంబర్ను, ఈమెయిల్ ఐడిను మార్చుకునే వీలుంటుంది. మీరు మార్చుకోవాలనుకుంటే కొత్త డీటెయిల్స్ని ఇవ్వాలి. మళ్ళీ మీ మొబైల్ లేదా ఈమెయిల్కు వచ్చిన ఓటీపీ ద్వారా ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఆ నెక్స్ట్ పేజ్లో ఆధార్లో ఉన్న అడ్రస్ డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడిను ఎలా మార్చామో సేమ్ ప్రాసెస్. కొత్త వెబ్ పేజ్ ఓపెన్ అవ్వగానే మీ కొత్త అడ్రస్ని ఇవ్వాలి. ఆ నెక్స్ట్ స్టెప్లో ఉచితంగా మీ అడ్రస్ అనేది అప్డేట్ అవుతుంది. అడ్రస్ అప్డేట్ అయ్యాక క్యూఆర్ కోడ్ కలిగిన ఈ పాన్ను మనం అప్డేట్ చేసిన ఈమెయిల్ ఐడికి పంపుతారు. దాన్ని కావాలంటే మనం ప్రింట్ చేసుకోవచ్చు. అది విషయం. ఇంతకీ మీరు పాన్ కార్డ్ను అప్డేట్ చేసుకున్నారా లేదా? ఈ కొత్త పాన్ 2.0 గురించి మీరేమనుకుంటున్నారు?